హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఫరెంట్ డైమండ్స్. ఈ డైమండ్ నాకు బయట నేను ఎప్పుడు వెళ్తుంటాను అనమాట. ఇక్కడ దొరుకుతుంది. మనము డైమండ్ హంటింగ్ వాళ్ళు, స్టోన్స్ వెతికే వాళ్ళకు ఒక స్టోన్ అన్నా మనకు ఏదో ఒకటి విలువైంది దొరకదా అని ఎదురు చూస్తాము. నేను క్యాజువల్గా పోతుంటే నాకు దొరుకుతూ ఉంటాయి. అయితే సేమ్ ఒక డైమండ్ లాగానే ఉంది. ఇది నేను కడగలేను. ఎక్కువ శాతం నేను మట్టిలో మాణిక్యాలు అంటాను. నాకు కడగబుద్ధి కాదు, మట్టిలోనే మాణిక్యాలు వస్తాయి కదా అని చెప్పి. మీకు ఏమైనా ఇది తెలిస్తే మాత్రం ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే ఒక లైక్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చెయ్యండి. నా దాంట్లో చాలా మంచి మంచి స్టోన్స్ పెట్టిన మీరు ఒకసారి చూడండి. చూస్తే మీకే ఏ స్టోన్స్ అనేది అర్థమైపోతుంది. ఇట్లా కొన్ని చాలా దొరికిన దగ్గర, కొన్ని కాదు చాలా ఉన్నాయి అన్నమాట. నేను ఒక్కొక్క స్టోన్ అప్పుడప్పుడు కొన్ని ఒకటేసారి చాలా స్టోన్లు చూపించేస్తాను. నా వీడియోస్లలో చూడండి కావాలంటే. ఇదేందో షైనింగ్ లాగా బాగా ఉంది కదా ఇక్కడ. ఇట్లా షైన్ చేస్తుంది. మనం లైట్లో పెట్టి చూద్దాం. ఇది కూడా ఒక స్టోనే. ఇది ఎల్లో రూబీ అన్నమాట. అసలు చెక్ చేయించాలి. చెక్ చేయించడానికి 100 అట్లా డబ్బులు అడుగుతారు. నా దగ్గర కొన్ని వందల స్టోన్స్ ఉన్నాయి. అట్లా ప్రతిదానికి మనం ఏం డబ్బులు పెట్టగలుగుతాం కదా. ఇది ఎవరికైనా తెలిసి ఉంటే మాత్రము ఈ స్టోన్ ఏంది అనేది చెప్పండి. పేరు కూడా చెప్పండి. ఇదైతే ఎల్లోలా ఉంది అన్నమాట. చూడు, ఈ డైమండ్లో ఎక్కువ శాతం చాలామంది ఏమంటారంటే అట్లా బ్లాక్ ఇట్లా డాట్స్ ఉంటాయి లోపట, కార్బన్లకించి వస్తాయి కదా అని అంటారు. చూడండి, లోపటంతా బ్లాక్ ఉంది. డైమండ్ అని అనిపిస్తుంది, కానీ మనం పోయి అడిగితే కాదండి అనేస్తారు. మరి అదే బాధ, పోయి ఏడ కాదంటారు అని భయం వేస్తుంది కదా. మీకు కూడా అట్లనే అనిపిస్తుంటుంది. చూడండి, బ్లాక్ ఉంటే డైమండ్ అంటారు లోపట. ఇది చూడండి, నార్మల్గా చూస్తే ఇంకా ఏం లేదు ఇక్కడ, దాని లోపట ఉంది నల్లగా. ఇట్లా చూస్తే ఏం లేదు, ఎక్కడ పడితే అట్లా ఉంది. ప్లీజ్ మీకైతే ఏమైనా తెలుసుంటే నాకు కామెంట్ చేయండి. ఏ విషయమైనా స్టోన్లు అర్థం చేసుకొని స్టోన్ కలెక్షన్ వాళ్ళకే ఈ స్టోన్ వాల్యూ వీడియోస్ అర్థమవుతాయి చాలా వరకు. ఎందుకంటే వాళ్ళు కూడా నాలా అంటే చాలామందికి ఆశ ఒకటి ఉంటుంది, ఒక స్టోన్ అయినా ఏదో ఒకటి విలువైనది మనకు దొరకదా, లైఫ్ సెటిల్ కాదా అని చెప్పేసి. ప్రస్తుతానికి దేవుడి దయ వల్ల నాకు అటువంటిది ఏం లేదు. కాకపోతే నాకు ఒక హ్యాబీ ఏంటంటే ఏడ స్టోన్ కనబడితే అది నాకు విశ్వం ఇస్తుందని కృతజ్ఞతలు చెప్తా అంతే. అట్లా నాకు మస్తు ఏవో ఒకటి దొరుకుతుంటూనే ఉంటాయి. ఇంకా నాకు ఈ స్టోన్ దొరకడం వల్ల కూడా, నా దగ్గర ఉండడం వల్ల కూడా కొన్ని మంచి నేను అనుకున్న పనులు కొన్ని అయితే అయినాయి. వాటి పవర్తోని, నా దగ్గర ఉన్నాయి కదా, వాటి పవర్లతోనే అయినాయి కొన్ని మంచి పనులు. అట్లా నేను వీటిని నమ్ముతాను అన్నమాట. మీరైతే చెప్పేసేయండి అన్నట్టు. థ్యాంక్ యూ సో మచ్. మీరు నా వీడియో చూసారు, తప్పకుండా లైక్ అయితే చేసేయండి. మీకేమనిపిస్తుంది కామెంట్లో పెట్టండి.